ఇదే నవనారసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. అర్చకుల వారు లోపలికి వెళ్తున్నారు చూడండి. ఈ యొక్క క్షేత్రంలో సముద్రము నది రెండు వచ్చి కలుస్తాయి. వీటిని అన్నా చెల్లెలు గట్టు అని కూడా పిలుస్తారు. ఇది ఈ యొక్క దేవస్థానం ఈ యొక్క క్షేత్రం యొక్క ప్రాముఖ్యతను వివరించేటటువంటి బోర్డు ఏర్పాటు చేశారు. ఇది స్వామివారి యొక్క సేవా కార్యక్రమాల యొక్క టికెట్లు. ఇది స్వామివారి యొక్క ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇది ప్రాకారము. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి ముందు వైపు నుంచి దారి ఉంది. ఇది స్వామివారి యొక్క లోపలి ప్రదక్షిణ చేసేటటువంటిది. ఇది స్వామివారి దగ్గరికి వెళ్ళేటటువంటి ద్వారం, ప్రధాన ద్వారం అన్నమాట. ఇందులో నుంచి స్వామివారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అదిగదిగో అక్కడ చూస్తున్నారు చూడండి. నేను ఇక్కడి నుంచి కెమెరాలో జూమ్ చేశాను స్వామివారిని. అక్కడ కనిపిస్తున్నారు చూడండి లక్ష్మీ నరసింహస్వామి వారు. భక్తులందరూ అలాగే అక్కడి నుంచి దర్శించుకొని రావాలి. ఇక్కడ వెలిసినటువంటి అమ్మవారు ఈ యొక్క ఆలయంలో వెలిసి ఉంటారు. ఇక్కడ గోపురం యొక్క కింద భాగంలో ఈ యొక్క వైష్ణవ చిహ్నాలతో కూడినటువంటి స్తంభాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. అదే కాకుండా స్వామివారి యొక్క కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అమ్మవారికి స్వామికి కళ్యాణోత్సవం జరిగేటటువంటి మండపం ఇది. సపరేట్గా స్వామివారికి గుడిలోనే ఉంచబడింది. ఇది స్వామివారి యొక్క గుడి యొక్క ప్రాకార గోపురం. ఇక ప్రాకారములపై అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కడం అనేది జరిగింది. మీరు చూస్తున్నది ప్రధాన గోపురం. ప్రధాన గోపురం పైన ఉన్నటువంటి కలశం. స్వామివారి యొక్క వెనుక వైపు భాగంలో సూర్యనారాయణ స్వామి వేంచేసి ఉన్నారు చూడండి గోపురం మీద. ఇదే అంతర్వేదిలో ఉన్నటువంటి సముద్రం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి కొద్ది దూరంలో గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. ఈ యొక్క సముద్రం చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉండడం గమనించవచ్చు. చూడండి ఈ యొక్క సముద్రాన్ని.